మాఘ పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు. విశాఖ బీచ్లోని భీమిలి బీచ్లో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని పూడిమడక, తంతడి గ్రామాలు, పరవాడు మండలంలో తిక్కవానిపాలెం గ్రామం, ముత్యాలమ్మపాలెం గ్రామం, ఎస్రాయివరం మండలంలోని రేవు పోలవరం తదితర ప్రాంతాలు నదీ సంగమ స్నానాలతో భక్తజన సంద్రమయ్యాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు తీర ప్రాంతాల్లో స్నానాలకు పోటెత్తారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సముద్ర స్నానాల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. సముద్ర స్నానాలకు వచ్చిన భక్తులకు పలు స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ, మంచినీళ్లు ఏర్పాటు చేశాయి. సముద్ర స్నానాలు ఆచరించిన అనంతరం సమీపంలోని దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీమునిపట్నం బీచ్ తీరం భక్త జనంతో పోటెత్తింది. మాఘ పౌర్ణమి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు బుధవారం వేకువజాము నుండే సముద్ర తీరానికి చేరుకున్నారు. మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానాలు, పూజలు, దానాల వల్ల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా గోస్తని నది సాగర సంగమం ప్రాంతంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భీమునిపట్నం లైట్ హౌస్ ప్రాంతంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన మహిళా భక్తులకు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. పుణ్యస్నానాలు ఆచరించే సమయంలో భక్తులు ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా గజ ఈతగాళ్లను ఎక్కడికక్కడ నియమించారు. అదేవిధంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కొంతమంది తమ పూర్వీకులకు పిండ ప్రదానాలు చేసి పంతుళ్ల సమక్షంలో పూజలు నిర్వహించారు. సముద్ర స్నానం సమయంలో సూర్య నమస్కారాలు చేస్తూ తర్పణాలు వదిలారు.